అయినా సరే గదిలో పెట్టి కడితే ఖచ్చితంగా కంఠంబొరని కొరికేసే రోజులు వస్తూ ఉన్నాయి. మమ్మల్ని ఎంత గతపాతలు తొక్కాలని చూస్తున్నారో అంతగా రాబోయే రోజుల్లో మా జనం అంతా కూడా పల్లెల్లో ఉన్నటువంటి మాలలు కానీ దళితులు కానీ మా హక్కుల కోసం బాబు రాదు పోరాటంలోనే సాధించుకునే రోజు రాబోతా ఉంది. ఖచ్చితంగా ఆ రోజు కోసం మేమంతా ఎదురు చూస్తాం. ఎవరు పెట్టినా ఈ రాజ్యాంగాన్ని కానీ ఈ దేశం యొక్క ఉన్నత స్థానాన్ని కానీ ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ నిలబెట్టినటువంటి అనేక రకాల సంస్కరణలు కానీ ఎవడు తీసేయలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక శక్తి మహోన్నతమైనటువంటి నాయకుడు. ఈ దేశం అన్ని విధాలుగా సర్వతోముఖాభివృద్ధిని సాధించడానికి రాజ్యాంగంలో 12 షెడ్యూళ్ళు 365 ఆర్టికల్స్తో ఒక ప్రపంచంలో ఎవడు రాయినటువంటి రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 రోజుల 18 రోజుల పాటు కష్టపడి తయారు చేసి దేశానికి అందించి ఈ దేశం సర్వతోముఖాభివృద్ధికి ముందుకు పోతున్నటువంటి రాజ్యాంగాన్ని ఎవడు సవరించే సాహసం చేస్తాడని మనవి చేస్తా ఉన్నాం. ఇవాళ మా వాళ్ళు కొద్దిమంది వచ్చారనుకోవద్దు. మేము పిలిపిస్తే గతంలో రాజ్యాంగ దినోత్సవం నాడు ఎంతమంది జనం వచ్చారో మీకు తెలుసు. మేము పిలిపిస్తే ఈ దేశంలో అన్ని ప్రాంతాల్లో అనేక మంది నాయకుల పేరుతో జిల్లాలు ఎదిరిస్తే ఈ జిల్లా కూడా అంబేద్కర్ పేరు పెట్టాలనేటువంటి కార్యక్రమంలో మేమందరం ఏకస్తులై ప్రభుత్వంతో మాట్లాడుకుని ఈ పేరు సాధించుకున్నాం. రేపు వర్గీకరణ విషయంలో కూడా ఒక బృహత్తరమైనటువంటి ఉద్యమాన్ని సాధిస్తున్నాం. ఖచ్చితంగా ఉద్యమాన్ని ముందుండి నడిపించేటువంటి కార్యక్రమం చేసుకుంటాం. మాకు న్యాయం జరిగేంత వరకు కూడా ఉద్యమాన్ని ఆపబోమని ఈ సమావేశం ద్వారా మీకు అల్టిమేటం జారీ చేస్తా ఉన్నాం. మీకు చేతనైతే 3 సబ్జెక్ట్ కమిషన్ వేయండి. మీకు చేతనైతే ఈ దేశంలో అసలైనటువంటి ఈ రాష్ట్రంలో 29 రాష్ట్రాలు ఉంటే ఆంధ్రాకి తెలంగాణకే వచ్చింది వర్గీకరణ జబ్బు. ఎందుకు రావాలి? ఏం తప్పు జరిగిందని, ఎవడు నోటికాడు ఎవడు కూడా ఎత్తుకుపోతున్నాడని. మేమందరం కూడా సమానం. మాదిగులు మానవులు అన్నదమ్ములమే, ఎప్పటికీ కలిసి ఉంటాం. ఆ సందర్భాన్ని అందరికీ తెలిసిన విషయమే. కొంతమంది రాజకీయ పత్రం కోసం, రాజకీయ ఎత్తుగడల కోసం, ఓట్ బ్యాంక్ కోసం చేసినటువంటి ఎత్తుగడలు వాళ్ళు చూస్తున్నారు, మేము చూస్తున్నాం, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇది రాజకీయ ఎత్తుగడ మాత్రమని అందరికీ తెలుసు. రాబోయే రోజుల్లో ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి 22 మండలాల నుండి అన్ని గ్రామాల్లోనూ కూడా వర్గీకరణ విషయమై గ్రామాన కూడా మా ప్రజలందరికీ మాకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియపరిచి ఒక మహోత్తరమైన ఉద్యమాన్ని సాధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమలో ఉద్యమం మొదలైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం అందుకునేటువంటి సందర్భం ఉంది. ఒక పక్క నుంచి మా వాళ్ళందరూ కూడా లీగల్గా కూడా మూవ్ అవుతూ ఉన్నారు. ప్రజా ఉద్యమాన్ని కూడా నిర్వహించే సందర్భం ఉంది. ఇవాళ మనకెందుకు లేని ఇంట్లో తొంగుంటే మాకెందుకు లేని చెప్పి ఎవడమట్టు కూడా అనుకుంటే రాబోయే తరాలు మనకు క్షమించవు. ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ఉద్యమాని కోసం ముందుకుండి మనం ఎవడో హక్కు ఎవడో హరించాలనుకోవట్లేదు. మనకున్న హక్కుని మనం నిలబెట్టుకోవడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ అగ్రవర్ణాలతోనూ రాజ్యాంగంతోనూ బ్రిటిష్ వారితోనూ దెబ్బలాడి తెచ్చినటువంటి హక్కులు నిలబెట్టుకోవడం కోసం మనతరమైన కట్టుబట్టి ముందుకుండి ఈ సాధించుకోవాలనేటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మా పెద్దల లోక్ గారు కానీ, బాబురావులు గారు కానీ, 22 మండలాలటువంటి పెద్దలు కానీ, ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి అందరూ కూడా ఈ కార్యక్రమంలో ముందుకొచ్చి మరింత కార్యక్రమాన్ని ముందుకు చేసుకెళ్ళి మా యొక్క హక్కులు నిలబెట్టుకోవడం కోసం మేము నిరంతరం పోరాటం ఉంటామని చెప్పి మనం చేస్తే మొదటి సలహిస్తున్నాం. జై భీమ్. అందరికీ అర్థమైంటుంది. ఇప్పుడు ఇంకా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బాబురావు గారు మాట్లాడుకుంటే ఆఖరి తరగతి నేను మాట్లాడితే క్లోజ్. సభకు జయభీములు. నేటి జయంతి సభకు అధ్యక్షులు గౌరవనీయులు అన్నగారు లోక్ గారు, సోదరుడు రఘుబాబు గారు, సభను అలంకరించినటువంటి అంబేద్కర్ వాదులు మిత్రులు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా జయభీములు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు బాబాసాహెబ్ యొక్క జయంతి ఉత్సవం అయితే ఈ ప్రాంతానికి మన పూర్వీకులు బివి రమణయ్య గారు రిపబ్లికన్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అయిన, అదేవిధంగా పొర్రపూరి బాలకృష్ణ గారు మనలో ఈ ప్రాంతంలో